హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము గ్రీషు అయితే చిల్లర బాగా దాచిపెట్టింది అనమాట. చూపెట్టి మమ్మీ ఒకసారి. చిల్లర దాచిపెట్టింది. ఆ చిల్లరతో ఏమైనా కొందామని అనుకుంటున్నాము. సో నాకు యూజ్ అయ్యే ఇప్పిస్తా అంటుంది అనమాట ఆమె. సో అందుకోసం అని చెప్పి వెళ్తున్నాము. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి. చూపెట్టు గ్రీషు ఎంతగానో చిల్లర జమ చేసిందంటే ఒక పర్స్ నిండా చిల్లర జమ చేసింది. మీరు ఆల్రెడీ అది thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో దాని నిండా చిల్లర అనేది జమ చేసింది. సో మమ్మీ నీకు అవసరమయ్యి నీకు ఉపయోగపడే వస్తువు అయితే ఇప్పిస్తుంది. సో నాకు అవసరమయ్యి నాకు పనికి వచ్చే వస్తువు అయితే కొందాం అనుకుంటున్నాము. సో ఈయన ఉండి చూడండి, ఉత్తానే డ్యాన్స్ వేస్తుండే. ఏం డ్యాన్స్ వేస్తున్నావురా? ఏం డ్యాన్స్ వేస్తలేవా? ఇంకా అట్లనే ఇంకో ఈ చిల్లరతో ఏదైనా కొనడానికి అయితే ఒక స్టోర్కి వెళ్తున్నాము. సో ఏం కొంటాము, ఏం సంగతి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందుకు నేను మీకు చెట్లు చూపిస్తుండే కదా, ఆకులు లేవు అసలు, అన్ని చెట్లు అన్ని రాలిపోయినాయి అని చెప్పి చూపిస్తుండే కదా. ఇప్పుడైతే అన్నిటికి ఫ్లవర్స్ వచ్చినాయి. అన్నిటికి ఫ్లవర్స్ వచ్చినాయి. నేను చూపిస్తాను మీకు. సో చూడండి ఎన్ని గనం ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్. ఇవి సేమ్ రోజ్ ఫ్లవర్స్ లెక్కనే ఉన్నాయి కానీ రోజ్ ఫ్లవర్స్ కావు, పెళ్లిళ్ళకి డెకరేషన్ చేస్తారు కదా ఆ ఫ్లవర్స్. సో అందరి ఇండ్ల ముందు ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఇంత ముందుకైతే అసలు చెట్లకు ఆకులే ఉండేటివి కావు. ఇప్పుడైతే అన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. చిన్న చిన్న గడ్డీలో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్, ఎల్లో కలర్ ఫ్లవర్స్, వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకా మేబీ వీటికి ఆకులు వస్తాయి కదా అబ్బాయి, ఈ చెట్లకేమో ఆకులు వస్తాయి. అదే డిజైనర్ ఆకులు ఉంటాయి కదా, మీకు తెలుసు, ఆ ఆకులు వస్తాయి. కానీ రోడ్ లెంపటైతే ఏమంటారు, డివైడర్ లెంపటి గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డిలో కూడా చాలా మంచి మంచి వైట్ కలర్ చిన్న చిన్న చిట్టి చామంతి పూలు ఉన్నాయి తెలుసా ఆంజనేయులు. నేను మీకు చూపిస్తాను, ఎక్కడైనా నాకు కనిపిస్తే ఇంకా మీకు మంచి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను దిగి. అసలు ఎంత బాగుందో. ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా మంచి మంచి ఫ్లవర్స్ వచ్చేసినాయి. ఇంకా ఆంజనేయులు చెప్తున్నాడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అయితే ఇంకా చాలా ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇలాంటి స్తంభాలు ఉన్నాయి కదా, ఈ స్తంభాలకు కూడా వాళ్ళు ఒక బుట్టల మట్టి పోసి ఫ్లవర్స్ పెడుతున్నారు అనమాట. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు అవి ప్లాస్టిక్ అనుకున్నా యాక్చువల్లీ, కానీ ప్లాస్టిక్ కావు, ఇవే ఒరిజినల్ ఫ్లవర్స్ అనమాట. సో నేను మీకు చూపిస్తాను అది కూడా ఎట్లా ఉంది అనేది. ఇప్పుడైతే మనము యాజ్డాకి వెళ్తున్నాము. ఫస్ట్ నేను మొన్న అక్కడ ఒక చెట్టుకి ఫ్లవర్స్ ఎట్లా వచ్చినాయి, వైట్ కలర్ ఫ్లవర్స్, అవన్నీ ఫ్లవర్సే. అసలు చూడడానికి చాలా బాగుంది. నాన్నగాడు ఈరోజు స్కూల్ నుంచి ఇదే వేళ వస్తాడు. చెప్తున్నాడు వాడు, అమ్మాయి ఇంత ముందుకు చెట్లకు అన్ని ఆకులే ఉండేటివి, ఇప్పుడు అన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, అందరు తెంపుకొని వెళ్తున్నారు, నేను కూడా తెంపుకురావాలా అని చెప్పి అడుగుతున్నాడు. తీసుకురారా అని చెప్పినా, కానీ వాడు ఏం చేయలేదు. ఇగో ఈ చెట్లన్నిటికీ ఆకులు వచ్చేసాయి, ఫ్లవర్స్ వచ్చేసాయి, ఇంకా చాలా బాగుంటుంది అని చెప్తుండే అనమాట ఆంజనేయులు. సో చూద్దాము మళ్ళీ నెక్స్ట్, అంటే ఈ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీసినప్పుడు నేను మీకు కంపల్సరీ చూపిస్తాను. అంబులెన్సా పోలీసా? సీట్ బెల్ట్ వేసుకున్నాకనే వచ్చినాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఎంత బాగుంటుందో. కొన్ని గార్డెన్స్లో అయితే ఎంత మంచి పూలు ఉన్నాయో అసలు. అచ్చా ఇవ్వా ప్లాస్టిక్ బకెట్స్. మన అది ఉంది కదా అక్కడ షాపులలో, అంటే మనం మామూలు టౌన్స్లలో షాపులలో తలిగించిర్రు బకెట్స్. మీకు కావాలంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి తెప్పించుకోండి బకెట్, చాలా గ్రేట్గా ఉంటుంది. ఫ్లైట్లో బకెట్ పట్టుకొని వస్తారు అబ్బా. అయితే నేను నువ్వు ఒక పార్క్ ఏదన్నా తీసుకెళ్ళబ్బా, ఎంత మంచి పూలు ఉన్నాయి తెలుసా. నాకు చాలా నచ్చింది. అక్కడ ఒక పార్క్ చూసిన నేను, అసలు అన్ని పూలే ఉన్నాయి, పార్క్ నిండా పూలే ఉన్నాయి. ఇంకా అప్పుడు వెళ్ళినాం కదా వర్షాలు పడేటప్పుడు. ఇప్పుడు ఈ మధ్యలో ఏం పార్క్లోకి వెళ్ళలేదు కదా, వెళ్తే మాత్రం మీరు చూడండి అసలు నాకైతే కళ్ళ సంబూరంగా అనిపించింది, కళ్ళ నిండా అబ్బా ఎంత బాగుంది అనిపించింది. ఎన్ని పూలు ఉన్నా కూడా ఒకటి తీసుకొని నెత్తిన పెట్టుకోలేము, అదే అనమాట బ్యాడ్ ఏంటంటే అది. అంటే ఇక్కడ అసలు ఎవరు పూలు దేవుళ్ళకి కూడా పెడతారో పెట్టరో మన ఇండియన్స్ తప్ప. సో అదే అనమాట సంగతి. ఇప్పుడైతే మెల్లగా మళ్ళీ గ్రీష్మ జమ చేసిన చిల్లరకి ఏమన్నా వస్తాయా చూసి అవి కూడా కొనుక్కొని షాపింగ్ చేసేసి ఇంటికి వచ్చేద్దాము. ఈ మధ్య వీడియోస్ తీయడం అయితే కొంచెం డిలే అవుతుంది. ఎందుకు అంటే కొంచెం స్లోగా పోనీ. ఇక్కడ చూడండి ఈ చెట్టు ఎంత పెద్దగా ఉంది, కానీ అన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇట్లా ప్రతి ఒక్క చెట్టు కూడా ఫ్లవర్స్ ఉన్నాయి, వైట్ కలర్ ఫ్లవర్స్, అవన్నీ ఫ్లవర్స్ అనమాట. చిట్టి సన్నజాజి పూలు, విరజాజి పూల లెక్క, సన్నజాజి పూలు, విరజాజి పూల లెక్క ఉన్నాయి. అవి ఇవి ఏమో మరి ఇక్కడ అసలు అవి
దగ్గరికి పోయి చూస్తే ఒకసారి బండి ఆపి దగ్గరికి పోయి చూస్తే తెలుస్తుంది మనకి కదా. అవి అట్లా కాడలు ఉన్నాయా అంటే మాల వేసుకోవచ్చా, దేవుడికి ఏమన్నా వేయొచ్చా, లేదంటే సూది పెట్టి కూర్చోవచ్చా ఆ పూలని, మనం ఏం చేయాలి అనేది ఫస్ట్ ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళి మనం అవి తెంపుకుంటే కానీ మనకు ఐడియా ఉంటుంది అనమాట. దాంట్లో ఏ రకంగా మనం యూజ్ చేయొచ్చో చూద్దాం వచ్చేటప్పుడు. ఒకవేళ ఏదైనా పాసిబుల్ అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపడానికి ఉంటుంది, లేకపోతే ఆపి తెంపుకునేదాన్ని. సో బ్యాడ్ అనమాట. ఏం చేసాం, ఈ వే వచ్చేసి నాన్నగారిని స్కూల్కి వెళ్ళే వే అనమాట. సేమ్ స్కూల్ వేస్ట్లేదు చక్కగా కొంచెం ముందరికి పోతే స్కూల్ ఉంటుంది. నేను స్కూల్ కూడా చూపిస్తాను మీకు. వెళ్తామా మనం ఇప్పుడు స్కూల్ దగ్గర నుంచి. సో ఇప్పుడైతే మనం యాష్ డాక్ వచ్చామన్నమాట. అదే చెప్పాను కదా, గ్రీష్మ దాచిపెట్టిన చిల్లర మీకైతే చూపించాను నేను ముందే. సో ఆ చిల్లరకి ఆ చిల్లర డబ్బులకి ఏమొస్తాయో అవి కొనుక్కుందాం మనం అయితే. చూద్దామా. ఆమె నా కోసము రేపన్నా ఇప్పిస్తాం మమ్మీ నువ్వే తీసుకో అంటుంది. సో అదనమాట సంగతి. కార్ అప్పుడే కోకులే మెల్లి. సైకిల్ తీసుకుపోవచ్చారా నాని లోపలికి? ఓ ఇక్కడ సైకిల్స్ కూడా తీసుకుపోవచ్చు అంట లోపలికి. సైకిల్ తీసుకొని లోపలికి పోయి షాపింగ్ చేసుకొని మళ్ళీ బయటికి రావచ్చు అనమాట. సో ఇది ఎంట్రన్స్, యాష్డా ఎంట్రన్స్. సో ఎంట్రన్స్లో మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాతకి ఏమేమి ఉన్నాయి. నేను మొన్న ఒకటి చూశాను, లేవుగా బొకేస్ చూడండి ఎంత బాగున్నాయో, ఒరిజినల్ ఫ్లవర్స్. ఇవి మన మధ్యాహ్నం పూల లెక్కనే ఉన్నాయి, సేమ్ మధ్యాహ్నం పూల లెక్కనే ఉన్నాయి. ఇప్పుడు మదర్స్ డే వస్తుంది కదా, కానీ మదర్స్ డే వస్తుంది కదా, సో అందుకోసం అని చెప్పి అన్ని బొకేస్ పెట్టారు ఇక్కడ. అందరు ప్రతి ఒక్కరు కూడా మదర్స్ డేకి బొకేస్ ఇస్తారనమాట వాళ్ళ పేరెంట్స్కి. సో బొకేస్ అయితే మొత్తం అరేంజ్ చేశారు. కన్నయ్య ముట్టుకోద్దు ఇట్రా. చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చినాయి. టవల్సా ఎంత? ఇంత చిన్నది ఎందుకు? ఎంత పెద్దగా ఉందో చూద్దాం. ఫేస్ తుడుచుకోవడానికి. అవును బాగానే ఉంది వీడికి. దా గ్రీష్మ ఇట్రా మనం ఇటు చూద్దాం. ఇవన్నీ వచ్చేసి బుక్స్ ఉన్నాయి, ఇవన్నీ వచ్చేసి పిల్లల టాయ్స్ ఉన్నాయి అనమాట. టాయ్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగుంటాయి. నువ్వు తీయవా వీడియో? సో ఇవన్నీ చదివే వాళ్ళకి బుక్స్ అనమాట. మీకు ఒకవేళ బుక్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఏ టైప్ ఆఫ్ బుక్స్ అయినా మీరు చదువుకోవచ్చు. సో అన్ని టైప్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పిల్లల టాయ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి టాయ్స్ అయితే. అన్నీ టాయ్స్ అనమాట. సో మనకు కావాల్సింది ఏంటంటే ఒక బౌల్ చూసిన నేను. బౌల్స్ అన్నీ మొన్న ఉండే కదా ఆఫర్లో, అవి ఉన్నాయో వీటి చూద్దాం. దాని నాని సెల్ఫీ లేకపోతే. సో నేను మొన్న అయితే బౌల్స్ చూసిన, సో ఆ బౌల్స్ ఉంటే తీసుకుందాము అని ట్రై చేస్తున్నా. ఆఫర్ పెట్టినుండే మొన్న బౌల్స్. సో నేను ఎప్పటి నుంచో కొన్ని కొనుక్కుందామని అనుకుంటున్నా. ఇగో ఇవి ఎంత ఉన్నాయి ఇది చూడు. తీయవా? ఇంతకంటే పెద్దది ఉంది కదా 10కి. ఇగో ఇట్లాంటి బౌల్స్ ఉంటాయి. సో నాకు కావాలని అంటే అవసరం ఉండే, అందుకోసం అని కొనుక్కుందాం అనుకున్నమాట. ఇది వచ్చేసి 10 pounds ఉంది. ఇప్పుడు కూడా 10 ఉంది. బట్ ఇదబ్బా ఇది 9.97. అదేంది ఇది 10 ఉంది, ఇది 9.97 ఉంది. ఇది 9.97. అవును, ఒక్కసారి ఇదైతే ఒకటి తీసుకుంటున్నాను అనమాట. సో ఇది అది ఇదంతా 16 ఇది. అది 1150. ఇది సేమ్ ఉంది. అది 1150 నాకు తెలిసి. అది 10 9 కాదు. ఇది స్ప్రే, ఆయిల్ స్ప్రే. ఇది దోశల మీద స్ప్రే చేయాలి. 450. 6 pounds. కాదు ఇది దీని ప్రైస్. దీనికి ట్యాగ్ లేదు దీనికి. సో ఇది వచ్చేసి ఏంటో తెలుసా మీకు? ఆయిల్. దోశలు కానీ దోశలు వేసినప్పుడు మనమే దీన్ని ఆయిల్ స్ప్రే చేయాలి. ఇట్లా స్ప్రే చేసుకోవాలి. ఏంటంటే మనము స్పూన్తో ఇట్లా వేసుకుంటే ఎక్కువ పడుతుంది కదా, నా ఫేస్ పడుతుంది.
స్పూన్తో తీసి వేసుకుంటే ఇట్లా ఎక్కువ పడుతుంది కదా, దీంతో స్ప్రే చేస్తే తక్కువ పడుతుంది అనమాట. తీసుకో, ఏమన్నా 1.63 ఒకటి తీసుకుంటున్నాం. నిజంగా ఆయిలేనా ఇది? ఆయిలే అది. స్ప్రే చేయాలి, దోశల మీద స్ప్రే చేయాలి. సింపుల్. అచ్చా, ఇక్కడ చూడండి 100% ఆయిల్ అన్నమాట. జస్ట్ వన్ స్ప్రే ఒక స్ప్రే చేస్తే మొత్తం దోశ మొత్తం వస్తుంది అంట ఒక స్ప్రే చేస్తే. సో ఇదైతే ఒకటి తీసుకుంటున్నాము. ఈ బౌల్ కూడా తీసుకుంటున్నాను నేను. దీని ప్రైస్ వచ్చేసి చూపెట్ట ఒకసారి 1150 ఉంది. ఇగో ఇదే బౌల్, ఇదేనంట. మళ్ళీ తీసుకోవడం 28 CM. ఒకటే ఇది బాగుంది. ఎందుకు మనది ఎంత పెద్ద తీసుకుంటున్నాం? ఇల్లు ఎంత కదా 2 కేజీలు వస్తుంది. 2 కేజీలు. ఇది వచ్చేసి బ్రెడ్ టోస్ట్ చేసుకునేది అనమాట. ఇవన్నీ అవే కూరలకు సంబంధించి చాలా ఈ కంపెనీ అనమాట. చాలా బాగున్నాయి. మేమైతే అంత టెక్నాలజీ మనకు జాలి ఒక్కటి చాలు. నువ్వు దాచిపెట్టిన పైసలకి ఇది ఒక్కటి కొంటే సరిపోతుంది అని నేను అనుకుంటున్నా. పిండి కలుపుకునే బౌల్స్ ఇది కూడా అదే పిండి కలుపుకునే ప్లాస్టిక్, ఇది గ్లాస్. ఇది బాగుంది. ఇంకా ఇది బాగుంది. ఇంకా ఇది కూరగాయలు కడుక్కొని పిండి కలుపుకునేది అది కూడా అంతా. ఇవన్నీ కేక్ బేకింగ్ చేసేయన్నమాట. మనం అది అడిగినా కదా వచ్చేది పొటాటో స్మాష్ అని లేదు. ఇక్కడ మిక్సీలు ఉండవు అసలు, అదే పెద్ద ప్రాబ్లం. అన్నీ ఉంటాయి కానీ మిక్సీలు ఉండవు. ఇక్కడ అన్ని చాకులు ఉన్నాయి కదా, ఆ చాకులు ఏంటంటే ఇక్కడ మనకి బీఆర్పీ కానీ ఏదైనా ఐడి ప్రూఫ్ చూపిస్తేనే చాకులు ఇస్తారు అనమాట. ఉత్తగా అట్లా ఇయ్యరు, కంపల్సరీ ఐడి ప్రూఫ్ చూపెట్టాలి. సీజర్స్ అండ్ ఈ చాకులు కొనేటప్పుడు ఐడి ప్రూఫ్స్ ఉంటేనే మనకి అలాంటి వస్తువులు అనేది సేల్ చేస్తారనమాట. సో అదంతా ఏంటి ఇవా ఒకటా ఒకటే పలిగిపోతాయి. వద్దు, పప్పులు ఉప్పులు పోసుకోవడానికి బాగుంటాయి కానీ పలిగిపోతాయి. ఇగో ఇలా పోస్తేనేమో మళ్ళీ మనకు కనిపించవు. ట్రాన్స్పరెంట్ ఉండాలి. ట్రాన్స్పరెంట్ ఉంటే మనకు కనిపిస్తాయి అన్నమాట. సో కప్పులు చూడండి, రకరకాల కప్స్ ఉన్నాయి. ఈ రోజు అయితే మేము ఇవి కొనడానికి ఓన్లీ ఇంట్లో వాడేవి కొనడానికి మాత్రమే వచ్చినాము. చాయ్ పోసుకునేవి చూడండి ఎంత బాగున్నాయి. అంటే చాయ్ చేసుకొని మనం ఇందులో పోసుకొని మళ్ళీ ఇట్లా మనం సర్వ్ చేసుకోవాలన్నమాట. జనాలు ఇంకెవరికి నచ్చిన వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఎం పర్ మనీ వద్దులే, జీ పర్ గణేష్ నాకు వద్దులే కనుకనే రండి అని. ఇక్కడ వచ్చేసి మందు తాగే గ్లాసులు ఉన్నాయన్నమాట. ఇక్కడ స్పోక్ స్పూన్స్ ఇవన్నీ ఉన్నాయి. అది మందు తాగే కప్పడ పెట్టు, కింద పడుతుంది. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇలాగా చూసినాం కదా అవే బౌల్స్. మళ్ళీ ఇక్కడ వచ్చినాం మనం, ఇక్కడ తేలినాం అనమాట. ఇది కూడా ఆయిల్. ఇదేం ఆయిల్ అబ్బా? ఎయిర్ ఫ్రైయర్ అంటారు. ఇవి కూడా ఆయిల్స్ అండి. ఇంతకుముందు మనం కొన్నాం కదా దానికి సంబంధించిన ఆయిల్. మరి అదే క్రిస్పీ డ్రై ఎయిర్ ఫ్రై చేస్తే ఓహో వద్దులే. ఏంటిది అది? వద్దు, మనకేమో అవసరం ఉంటుంది కానీ అదనమాట సంగతి. ఇక్కడ స్టోర్స్ మీకు తెలుసు కదా, వెజిటేబుల్స్ అన్ని మిక్స్లో ఉంటాయి. ఇక్కడ అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆనియన్స్ ఎవరికైనా ఆనియన్స్ తీసుకోవాలి. అవును తీసుకో, ఎవరిలో అది ఆనియన్స్ కావాలి కానీ ఎంత తక్కువ ఉన్నాయి. 3 4 ఉన్నాయి. ఇట్లా కాదు, మనకి పెద్ద కావాలి, చాలా ఎక్కువ కావాలి మనకి. ఈ ఫ్రూట్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. బెర్రీస్ ఎవరిలో తీసుకుంటే ఎవరో పాప మళ్ళీ ఒకటి వేసుకుంటే ఆ ఒక్కటి పక్కన పెట్టిండు, ఇది దొబ్బుకొని వస్తుండు. వాళ్ళు చూసిరనుకో ఏం లేదు మళ్ళీ కంప్లైంట్ చేస్తారు. అట్లా చేయొచ్చారా కన్నయ్య? బంగారాలు అట్లా చేయొచ్చారా? మళ్ళీ ఎందుకు చేసినావురా? ఇందులో ఒక పక్క బట్టలు ఉంటాయి, ఒక పక్క ఏ రీలు అక్కలు
ఇక ఇల్ల పెట్టేసేయండి అవన్నీ. ఏం కొంటున్నారు? ఫోక్స్ కొన్నారా? అయితే ఇందులో 1 పౌండ్ పెడితేనే ఇది రూపాయి అవుతుంది అన్నమాట అక్కడ లాక్ నుంచి. సో వీడు ఎవరిదో తెచ్చింది కదా అందుకోసం అని అంజనేయులు వారి అవుతుండు. వీళ్ళు ఒకటే డిస్కస్ చేస్తారు ఏం కొనాలా అని. ఇక చూడు చిన్న పాప ఏం కొనుక్కుందో చూడరా నానిగా. ఒకటే ఆలోచిస్తారు, సోచా ఇస్తారు ఏం కొనాలా అని చెప్పి. ఒక దాంట్లో స్పోక్ స్పూన్స్, ఒక దాంట్లో నార్మల్ స్పూన్స్, ఒక దాంట్లో చాకులు, ఒక దాంట్లో గింజలు, ఒక దాంట్లో పెద్ద చెప్పు. అట్లా 4 ఉంటాయి. అట్లాంటివి దొరుకుతాయా ట్రేలు? మరి లేవుగా. ఇప్పుడు ఏమొద్దు, టైం అయిపోతుందండి. ఆఫీస్కి పోవాలి. ఆఫీస్కి పోవాలబ్బా నేను. నీకు తెలీదా ఏంటి? అక్కడ ఇద్దరు అల్లే ఏం లేవు చూసినాను ప్లగ్లు. కానీ మనకు సంబంధించిన ప్లగ్లు అవి. ఇవన్నీ సింగిల్ ప్లగ్లు. చికెన్లు మటన్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు కావాలంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కనే డాడీ ఇంతలో పోతారేంద్రా? నాకు అర్థం కాదు ఎక్కడ పోతారో ఏమో. అరే ఊరికే వెతకాల్సి వస్తుంది వీళ్ళని. ఇద్దరు అంతే. ఏం కొంటారేమో. రబ్బర్ల ప్యాకెట్ తీసుకోవటి 1 పౌండ్ అంట. గ్రీష్మ ఎందుకమ్మా 100 రూపీస్ అంట ప్లాస్టిక్ రబ్బర్లకి. ఈ సైకిళ్ళకి సంబంధించిన అన్ని చెప్పాను కదా, అన్నీ ఒకటే దగ్గర. గ్లౌజులు, సైకిల్ సీట్స్ అండ్ హెల్మెట్స్, లాక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ అవే దానికి సంబంధించినవి. మోటార్స్కి సంబంధించినవి అన్నమాట. ఇది క్లీనింగ్ ఆయిల్ కదా, ఇంజన్ ఆయిల్ అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ ఫ్లోర్. గ్రీషు కమ్ హియర్. ఇక్కడ నాకైతే ఈరోజు గ్రీషు ఇచ్చిన పైసలతో అయితే ఒక మంచి బౌల్ వచ్చింది. అట్లనే ఇంకోటేమో కొన్నాము. ఇంకోటేమో అదే స్ప్రే ఆయిల్ది కొన్నాము కదా. లాక్స్ చూడండి, చిన్న చిన్న లాక్స్ ఎంత బాగున్నాయో. ఇలాంటి లాక్స్ కూడా పనికి వస్తాయి ఎప్పుడన్నా లాక్ వేసుకోవడానికి. అదేవు తీసుకురా, ఏం కాదు. అదే ఏం కాదు, తీసుకురా. చెప్పరా కన్నా, నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా బౌల్ కొన్నాము? నాకైతే చాలా మంచిగా ఉందిరా. ఇన్ని రోజుల తర్వాత ఒక బౌల్ కొన్నాము. మంచిగా బిర్యానీ కానీ చికెన్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అలా. ఇక్కడ సెక్షన్ అంతా వేరే సెక్షన్ ఉంది. ఇక్కడంతా మటను, పోర్క్, మటన్, చికెన్స్. ఇగో చూడండి చికెన్ ఎంత తక్కువ ఉందో. 2.82 per kg. కేజీరా? కేజీ వచ్చేసి 2 pounds అంట. 2 pounds 83 అంట. 300 అనుకోండి కేజీ. కొంచెం తక్కువలేండి మరి. అందుకే వాళ్ళు అక్కడ పెట్టిపోయారు, సౌండ్ వస్తుంది. అర్థమైందా? డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి అక్కడ పెట్టిపోయారు. ఇంకా నేను మీకు వెరైటీ అన్నీ చూపిస్తాను చూడండి. అన్నీ చూపిస్తాను చూడండి. ఇంకా డేట్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ అన్నీ. సో వెరైటీ ఏంటంటే చూపిస్తాను. అరే ఇది ఉంటుంది కదా కానీ రైట్స్ దొరికినాయి. ఇట్లా ఫ్రోజన్లో పెట్టి ఉంటాయి అన్నమాట ఫుడ్ మొత్తము. ఫ్రోజన్ వద్దదు, ఫ్రోజన్ అయితే మీకు చూపిస్తాను కదా.
కొబ్బరికాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, కొబ్బరికాయలు ఉన్నాయి చూడండి. టోకల్ లేని కొబ్బరికాయలు ఉన్నాయి. ఇక్కడ కొబ్బరికాయలకి టోకల్ లేవు అనమాట. అంటే మనం కొట్టుకోవాలనుకుంటే అక్కడ ఒక షాప్ ఉంది, ఆ షాప్లో అయితే తోకలు దొరుకుతాయి, ఈ షాప్లో అయితే తోకలు లేకుండా ఉన్నాయన్నమాట. సో మ్యాంగోస్ అదొక్క మమ్మీ, మ్యాంగోస్ చూడండి ఎప్పుడు ఉంటాయి తెలుసా ఇక్కడ మ్యాంగోస్ అయితే. అసలు ఇదేంతో విచిత్రంగానే 94p అంట, అంటే 94 రూపీస్ అనమాట. సో ఎప్పుడు ఉంటాయి మ్యాంగోస్. ఇక చూడండి చాలా ఉన్నాయి, అన్ని స్టోర్లలో దొరుకుతాయి మ్యాంగోస్. పొమోగ్రనేట్, కివి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆపిల్స్ అవన్నీ ఫ్రూట్స్ అనమాట. ఇవన్నీ ఆరెంజెస్, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ జ్యూస్ ఫ్రూట్స్, వాటర్మిలన్, పైనాపిల్. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి అన్ని డ్రై ఫ్రూట్స్. డేట్స్ ఉంటే తీసుకోబ్బా, అవి వద్దు, మిక్స్డ్ వద్దు. మిక్స్డ్ తీసుకుంటే ఏమైంది కదా, అందులో కొన్ని ఎక్కువ ఉంటున్నాయి, కొన్ని తక్కువ ఉంటున్నాయి. ఒక రకం ఏదైతే ప్రైస్ తక్కువ ఉందో అవి ఎక్కువ ఉంటున్నాయి. క్యాప్సికమ్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఇవన్నీ క్యాప్సికమ్స్ అనమాట. సో ఆనియన్స్ లేవండి మనకి ఇంట్లో ఇప్పుడు అస్సలు లేవు ఆనియన్స్. పొటాటోస్ కూడా అయిపోయినాయి, తక్కువ ఉంటే తీసుకో పొటాటోస్. ఇగో 170, 135 అంట. ఇవన్నీ కలిపి 135 ఉన్నాయి, కానీ బాగాలే, నాకైతే నచ్చలేదు. సో అందుకని చెప్పి స్కిప్. సలాడ్స్ ఉన్నాయి, ఇలా మనకి సలాడ్స్ దొరుకుతాయి అన్నమాట. మనం తెచ్చుకొని అన్నీ తెచ్చుకొని తినాల్సిన అవసరం లేదు, కొన్ని తెచ్చుకుంటే సరిపోతుంది. గ్రీష్ చూడండి ఎందుకు అట్లా పోతున్నావు గ్రీషు. ఇక్కడ వచ్చేసి అన్ని ఆయిల్స్ ఉన్నాయన్నమాట, ఆయిల్స్, జ్యూసెస్ అవన్నీ ఉందన్నమాట. ఇక్కడ ఈ ఏరియా మొత్తం ఆయిల్స్ అండ్ జ్యూసెస్ ఉన్నాయి. సో రైస్ కూడా ఉన్నాయి, పిండి కూడా ఉంది. ఏం పిండి, మీడియం ఫ్లోర్ అండ్ ఫ్లోర్స్ కూడా ఉన్నాయన్నమాట. 10 kgs చపాతీ ఆట పిండి, రైస్ అండ్ చెన్న, పెసరపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు, శనగలు, గుడాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ మసాలాలు, బెబ్బర్లు కూడా ఉన్నాయి చూడండి. బెబ్బర్లు, మైదా పిండి, శనగపిండి, పాప్కార్న్స్, ప్యారలైజ్ బిస్కెట్స్, నువ్వుల పట్టీలు అండ్ లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ అండ్ 1 more పాప్కార్న్స్. అన్నీ దొరుకుతాయి, కానీ ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని చాలామంది చాలా కొనము. మ్యాగీ కూడా ఉంది ఇక్కడ. మ్యాగీ 2 minutes, మ్యాగీ నూడిల్స్ 2 minutes నూడిల్స్ అండ్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి. కానీ మనతో పోల్చుకుంటే ప్రైస్ ఒకటి ఎక్కువ ఉంటుంది. సో అక్కడే కొంచెం ఆలోచిస్తారనమాట అందరూ. బాస్మతి రైస్ ఇవన్నీ, మామూలుగా ఉన్న రైస్ అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ లైన్ వచ్చేసి ఇవన్నీ ఉన్నాయన్నమాట మనకి. తర్వాత ఆయిల్ చాలా ప్రైస్ ఉంది చూడండి. ఒక ఆయిల్ వచ్చేసి 1 kg ఆయిల్ వచ్చేసి 250. వెజిటేబుల్ ఆయిల్ ఇలా వెరైటీస్ ఉంది అనమాట. 250 అంటే 250 రూపీస్కి 1 kg ఆయిల్ అలా ఇస్తున్నారు అనమాట. అదేమంత వర్త్ అనిపించలేదు, కొంచెం ఎక్కువ అనిపించింది. సో అందుకని అయినా మాకు ఆయిల్ ఏం అవసరం లేకుండే, సో అందుకని స్కిప్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఫ్రోజన్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. నేను మీకు చూపించాను కదా ఇంత ముందుకు, ఇలా మీకు దొరుకుతాయని. రైస్ మీల్ చూడండి, ఇలా రైస్ మనకి ఇలా ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి మనం ఓవెన్లో పెట్టుకుంటే అప్పుడు మనకి రైస్ అవుతుంది అనమాట. సో అలాంటి ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇక్కడ, వండుకోవడానికి ఇష్టపడరు అనమాట చాలామంది. ఇంకా మీకు డ్రై ఫిష్ చూపిస్తాను చూడండి. డ్రై ఫిష్, ఇవన్నీ డ్రై ఫిష్ అనమాట. ఇవన్నీ ఫిషెస్, ఇవన్నీ అవే. ఇంకేవి నూడిల్స్, ఇవన్నీ సాసులు, ఇంకంతే. రైస్ 6 pounds, ఎగ్స్, పప్స్ అవన్నీ ఉన్నాయి. పాస్తాలు, అంజనేలు అప్పుడే ఇక్కడికి వచ్చాను. పాస్తా, ఐ లైక్ ద పాస్తా, నాకు ఇష్టం పాస్తా. సో నేనే తింటా, ఇంట్లో ఎవరు తినరు పాస్తా.
నాకు ఇష్టం. ఇగో అవి కదబ్బా బీఫ్ జెర్రీస్ అంటే ఎండు ముక్కలు అనమాట. ఎండు ముక్కలు బీఫ్ ఎండు ముక్కలు ఉన్నాయి ఇక్కడ. అన్నీ దొరుకుతాయి అనమాట. చెప్పాను కదా నేను ఫస్ట్ అన్నీ దొరుకుతాయి, కానీ మనం చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. ఇగో ఇవి కూడా అవే బీఫ్ జెర్రీ. తినేవాళ్ళు తింటారమ్మో, మనకి అస్సలే. ఎగ్స్ ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా అవే ఉన్నాయి, సాసులు అవే ఉన్నాయి. ఆంజనేయుల్ ఎగ్స్ తీసుకుంటావా? ఏదో బ్యాక్లో సౌండ్ వస్తుంది. ఇక్కడ చూడండి ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ కూడా కొంచెం తక్కువకే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి చికెన్ మటన్లు అవన్నీ కూడా ఇలా మనకి సపరేట్ చేసి పెట్టారు. మనకి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ కట్ చేసి ఇస్తారు. పైన మసాలాలు ఉన్నాయి. కింద వచ్చేసి ఇది నాకైతే డీటెయిల్డ్గా తెలీదు. చికెన్లో కూడా తెలుస్తుంది ఇందులో, మిగతా అన్నీ నాకు తెలీదు. ఇగో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఇక్కడ పట్టి పెట్టారనమాట. ఇది కూడా మనకు కావాలని తీసుకోవచ్చు. ఇక్కడ మనకి మసాలా కలిపి కూడా కొన్ని పీసెస్ పెట్టారు. ఇలాంటి పీసెస్ మనం తీసుకెళ్ళి డైరెక్ట్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. స్మెల్ కూడా బాగా వస్తుంది. స్మెల్ అసలు అంటే మంచిగా కాదు, బాగా లేకుండా వస్తుంది స్మెల్. అందుకోసం మళ్ళీ వేసి వచ్చాను. ఇంకా చూపించే చాలా ఉండే, కానీ నాకు ఇక్కడ స్మెల్ బాగట్లేదు, చాలా బాగాలేదు స్మెల్. సో ఇక్కడ అన్ని చిప్స్ ఉన్నాయి అనమాట. రకరకాల చిప్స్ ఉన్నాయి. మీకు ఏ చిప్స్ కావాలంటే ఆ చిప్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ లైన్ మొత్తం చిప్సే ఉన్నాయి. ఇక చూడండి. గ్రీషు నీకు ఏ చిప్స్ ఇష్టం? గ్రీషు చాక్లెట్స్ చిప్స్ ఉన్నాయి. ఏమైనా చాక్లెట్స్ ఉంటే చూడమ్మా, తీసుకుందాం ఒకటి. మంచి చాక్లెట్స్ చూడు, తీసుకుందాం. చిన్నవి అంటే ఒక ప్యాకెట్లో చాలా వస్తాయి కదా, అట్లా టైప్ కావాలి నాకు. చాక్లెట్ ఇక్కడ సర్లే వదిలేసి. ఇక్కడ మొత్తం మందు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం మందు బాటిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీటితో మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ రో మొత్తం మందు బాటిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కటి చూపిస్తాను నేను మీకు, జస్ట్ శాంపిల్. ఈ మందు బాటిల్ వచ్చేసి 25 pounds అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. వెయిట్ ఇంకా ఇక్కడ నుంచి మీరు అక్కడ పోతా ఉంటే తగ్గుతానా ఉంటుంది అనమాట ప్రైస్. చెప్పు. ఇక్కడ వచ్చేసి కాఫీ పౌడర్ ఉందన్నమాట. నెస్కేప్. నాకు అట్లా కాదమ్మా, మనము తినడానికి బిస్కెట్ ఏదన్నా అయినా సరే నాకు మంచిగా ఉన్న బిస్కెట్ కావాలి. ఓరియో ఎంత? ఒకటి తీసుకున్నా ఫ్రెండ్స్ నాకు ఓరియో. ఇంకోటి ఇక్కడ చూడండి, ఇంత పెద్ద చాక్లెట్స్ కూడా మనకి 1 pound, 150, 1.2. డైరీ మిల్క్ అయితే చాలా మంది ఇష్టపడతారు కదా, డైరీ మిల్క్ చాక్లెట్. సో అది కూడా ఉందన్నమాట. ఇంకా కోకోనట్ 50pకి. ఇది కూడా నాకు ఇష్టం ఈ బిస్కెట్, బ్రిటానియా. ఈ బిస్కెట్ నాకు ఇష్టం అనమాట. అది కూడా, సో అది కూడా తీసుకున్నా. ఇది బాగుంటుంది తెలుసా, ఎక్లైర్స్ మస్తు ఉంటుంది చాక్లెట్. నాకైతే చాలా ఇష్టం. అట్లా ఇదే బాగుంటుంది ఎక్లైర్స్. బాబా అదనమాట. ఇంతటిదనైతే మా షాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ పిజ్జాలు కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ పిజ్జాలు ఏంటంటే మనం తీసుకెళ్ళి ఓవెన్లో దాని వెనకాల ఎంత టైం పెట్టాలి అనేది ఉంటుంది అనమాట. మనము ఓవెన్లో పెట్టుకొని సెట్ చేసుకుంటే అది రెడీ అయిపోతుంది అనమాట. పిజ్జా ఓవెన్లో పెట్టుకొని రెడీ చేసుకుంటే అది రెడీ అయిపోతుంది అనమాట. పిజ్జా మనం హ్యాపీగా తినేయచ్చు. సో భలే బాగుంది కదా సెటప్ అయితే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో అక్కడ ఉన్న ఆవిడ కూడా చాలా బాగుంది. ఇంతసేపు చూసే ఉంటారు మీరు, నేను వీడియో తీస్తున్నాను చెప్పి కిందికి వంగింది. ఆవిడ కూడా చాలా బాగుంది. ఈ సెటప్ మంచిగా ఉంది. పిజ్జా టేక్ అవే అదనమాట సంగతి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చేంజ్